ఇన్నుమూరు హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి అలాగే అధ్యాపకులకి దీని వెనకాల ఉన్న వాలంటీర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా జేడీ గారు మువ్వ రామలింగ గారికి స్వాగతం అండి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున. అలాగే ఏపీసీ గారికి వెంకట సుబ్బయ్య గారు, వారికి కూడా స్వాగతం. సర్పంచ్ గారు శ్రీమతి సుజనా గారు, ఎంపీటీసీ మెంబర్ భవానీ గారు, అన్నయ్య రమణయ్య గారు, ఎంపీటీసీ గణప బాలకృష్ణారెడ్డి గారు, స్కూల్ కమిటీ చైర్మన్ మురళి గారు, అలాగే మండల తెలుగుదేశం కన్వీనర్ నర్సారెడ్డి గారు, బీజేపీ ఇన్ఛార్జ్ మధు గారు, రంగారావు గారు, జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అలాగే మన సీనియర్ లీడర్స్ సుబ్బారెడ్డి గారి వెంకటేశ్వర శ్రీనివాసులు, రాహుల్ శ్రీనివాసులు గారు అందరూ కూడా సీనియర్ నాయకులందరికీ కూడా కృష్ణారెడ్డి గారికి, శ్రీనివాసులు గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మా గౌరవ విద్యాశాఖ మంత్రి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు అత్యంత ఛాలెంజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. ఇందులో ఆటిజం కిడ్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడే జేడీ గారితో మాట్లాడుతున్నాను. ఆటిజం గురించి ఎందుకు చెప్తున్నానంటే, దాంట్లో ఒక అడ్వైజరీ కమిటీ ఫామ్ చేశారు. ఆటిజంతో అసెంబ్లీ నుంచి ఒక 3 శాసనసభ్యులు, ఒక ఎమ్మెల్సీ ఒకటి అడ్వైజరీ కమిటీ ఒకటి స్టార్ట్ చేశారు. అందులో నేను మెంబర్ గా ఉన్నాను. ఈ ఆటిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ నీడ్స్ ఇంకా తెలుసుకొని, ఈరోజు ఏంటంటే వాళ్ళకి సరైన సపోర్ట్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఆటిజం కిడ్స్ పెరుగుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ మేనరికాలు పెళ్లిళ్ళు చేసుకున్నందువల్ల, కొన్ని ఇతర కారణాల వల్ల ఈ ఆటిజం అనేది పెరుగుతా ఉంది. డెవలప్ అయిన దేశాల్లో కూడా, అమెరికా లాంటి దేశాల్లో కూడా, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, ఇక్కడ కూడా ఆటిజం పెరుగుతా ఉంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి దాన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు చూసుకుంటే దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 352 మంది స్పెషల్లీ నీడెడ్ కిడ్స్ ఉన్నారు. డిసేబుల్డ్ కిడ్స్ అవ్వచ్చు, రకరకాలుగా, అంటే హీరింగ్ అవ్వచ్చు, వాళ్ళకి ఇంకా ఇతర ఫిజికల్లీ డిసేబుల్డ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళందరినీ ఒకరికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మన ఏజీ గారికి కానీ, మన ఎంఈఓ గారికి కానీ, మన దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఈ రోజు అందరికీ కూడా టెస్ట్ చేసి వాళ్ళకి రీచ్ చేయడం అవ్వచ్చు, అలాగే హీరింగ్ విషన్స్ అవ్వచ్చు, హీరింగ్ టెస్ట్ చేయడం కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాలు దీంట్లో. ఈ పవిత్ర కేంద్రాలు ఉంటే, పవిత్ర కేంద్రానికి వచ్చిన పిల్లలకి రవాణా భత్యం 6,000 రూపాయలు సంవత్సరానికి, అలాగే ఎస్కాట్ అలవెన్స్ ఒక 6,000 రూపాయలు సంవత్సరానికి, ఆడపిల్లలకి మళ్ళా స్టైఫండ్ కానీ ఒక 2,000 రూపాయలు, ఇంటి వద్ద విద్యను అభ్యసించే పిల్లలకి హౌస్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒకటి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఆలోచించడం జరుగుతూ ఉంది. మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ కిడ్స్ కి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి, అందులో నేను కూడా భాగస్వామ్యం అవుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పిల్లవాడికి ఎవరికైనా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా. ఒకసారి ఆలోచిస్తే పుత్తూరు మండలంలో ఒక కుటుంబానికి పోతే 3 ఉన్నారు డిజేబుల్డ్ కిడ్స్. అట్లా కొన్ని కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ డిజేబుల్డ్, ఇతర పిల్లలకి ఇతర డిజేబుల్డ్, కనీసం రాబోయే పరిస్థితి, మాసాగే పరిమితమైన పరిస్థితి. పుత్తూరులో అయితే 3 కిడ్స్ చూస్తే అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి. ఆ మదరు ఇంకా శిక్ష ఇచ్చినట్టే, సంవత్సరానికి 5 సంవత్సరాలకి ఇంకా 3 చూసుకోవడానికి అక్కడే ఉండిపోయే పిల్లలతో ఉండే పరిస్థితి. ఆ తల్లులకి కొంత ఆశ్రయ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మన యువనేత లోకేష్ బాబు గారు కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తాం. ఆయన గమనించారు. యువత నడిచేటప్పుడు ఎంతో మందిని చూడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి వాళ్ళ సపోర్ట్ ఎంత చేయగలం మన గవర్నమెంట్ నుంచి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీనికి పెద్దపేట వేసి ముందుకు పోతాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం కంటిన్యూ చేయాలని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.